ఈ ఆకుకూరలు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టానండి. 2-3 రోజులు అయింది. అందుకే ఈ కాడలు కాస్త ముదురుగా ఉంటాయని నేను కాడలు కొయ్యట్లేదండి. ఈ కాడలతో పాటు అదే రోజు తెచ్చుకున్నాం అనుకోండి, కాడలు చిన్న చిన్న కాడలతో పాటు ఆకులు కూడా కోసుకోవచ్చండి. కాడలలోనే చాలా పోషక విలువలు ఉంటాయండి. ఆ కాడలు కూడా మనకి తినడానికి వస్తాయండి. కాడలు కూడా చాలా చిన్నగా ఉంటాయండి. అంటే అవి లేత కాడలు ఉంటాయండి మొదట తెచ్చుకున్న రోజు. అందుకని చాలా చిన్న చిన్నగా ఇంత చిన్న చిన్నగా కాడలతో పాటు ఇవన్నీ కోసేయాలండి. కోసేస్తే ఇట్లా కోసుకునే అవసరం ఉండదండి. అప్పుడు అవి కూడా వాడవచ్చండి. చెప్పినట్టుగా పప్పులో వేసుకోవచ్చండి, పచ్చడి చేసుకోవచ్చండి. అసలు ఎంత బాగుంటుందంటే ఈ పచ్చడి కూర చాలా బాగుంటుందండి. పప్పులో వేసుకోవచ్చు, విడిగా పచ్చిమిరపకాయలు వేసి కొత్తిమీర వేసి విడిగా కూడా వేయించుకోవచ్చండి. వట్టి కూర కూడా వండుకోవచ్చండి. చాలా రకాల ప్రయోజనాలు ఉండి కూరని చాలా రకాలుగా వాడవచ్చు. పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, వట్టి కూర కూడా వాడుకోవచ్చండి. వట్టి కూర కొంచెం తక్కువ కూర అవుతుందండి, ఎక్కువ కూర ఏం కాదు. టమాటాలలో కూడా వేసుకోవచ్చండి. ఏదో ఒక 2 టమాటాలు వేసినా చాలండి. కూరలో పప్పు వేసుకోవచ్చు, టమాటాలు వేసుకోవచ్చు, చాలా రకాలుగా వండుకోవచ్చండి. ఈ కూర ఏ విధంగానైనా మన పొట్టలోకి వెళ్ళడం ముఖ్యం. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పొండగంటి కూర అండి, మీకు చూపిస్తాను. ఇది మార్కెట్లో చాలా బాగా దొరుకుతుందండి. మొత్తం ఇట్లా ఉంటుందండి పొండగంటి కూర. ఈ పొండగంటి కూర కళ్ళకు చాలా మంచిదండి. ఈరోజు పిల్లలు చాలామంది కళ్ళ సమస్యలతోని, అంటే ఫోన్లు చూడడం, ల్యాప్టాప్లు చూడడం, ఇంకా చిన్న చిన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ చూడడము చాలా అలవాటైపోయి వాళ్ళ కళ్ళకు చాలా ఇబ్బంది అవుతుందండి. వాళ్ళ దృష్టికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇది పొండగంటి కూర అండి. ఇది మార్కెట్లో దొరుకుతుంది. ఎండాకాలంలో దొరుకుతుంది నాకు తెలిసి. చాలా బాగుంటుందండి ఈ కూర. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంతో పెసరపప్పు కానీ కందిపప్పు కానీ చల్లి దీన్ని చిన్న చిన్నగా తెంపుకోవాలండి. ఇలా తెంపుకోవాలండి. ఇలా చిన్న చిన్నగా తెంపుకోవాలి. ఇట్లా చిన్న చిన్నగా తెంపుకొని దాన్ని మొత్తం ఇట్లా పట్టుకొని కత్తితోని, కొంచెం కూర అయితే కత్తితోని చిన్న చిన్న ముక్కలుగా, కొంచెం ఇంకా చిన్న పీసులుగా చేసుకోవాలండి. ఈ కూర కొయ్యక ముందే నీళ్ళల్లో వేసి కడుక్కొని పెట్టుకోవాలండి. కొయ్యక ముందే ఇది నీళ్ళల్లో వేసి కడిగిన తర్వాత కొయ్యాలండి. ఎందుకంటే కోసిన తర్వాత కడగకూడదు. ఎప్పుడు కూడా ఏ ఆకుకూరలు కూడా కోసిన తర్వాత కడగకూడదండి. ఎందుకంటే దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ వాటర్లో కలిసిపోతాయండి. అందుకని కొయ్యక ముందే, ఏ ఆకుకూర అయినా సరే కొయ్యక ముందే వాటర్లో వేసి వాటర్లో ఉప్పు వేసి 4-5 సార్లు కడుక్కోవాలండి. కాసేపు నానబెట్టాలి. ఒక 20 నిమిషాల పాటు నానబెట్టాలండి ఉప్పు వేసి. ఆ తర్వాత మళ్ళీ మామూలు నీళ్ళలో ఒక 4-5 టైమ్స్ కడుక్కోవాలి. అప్పుడే దీని మీద ఉన్న చిన్న చిన్న క్రిములు పోతాయండి. మనకు కంటికి కనపడని కూడా ఏమైనా ఉంటే పోతాయండి. ఈ విధంగా దీన్ని పెసరపప్పు ముందు కొంచెం నానబెట్టుకోవాలండి. కొంచెం నానబెట్టుకొని ఇవి 2 గుప్పెళ్ళు తీసుకున్నాం అనుకోండి, ఒక 4-5 చెంచాలు మనం లేదా 1/2 కప్పు వేసుకోవాలండి. ముందు నానబెట్టుకోవాలి. ఫ్రై లాగా చేసుకోవాలండి. ముందు ఫ్రైలో పప్పు వేసి, అంటే పోపు నూనెలో పప్పు వేసి, ఆ తర్వాత ఈ ఆకు వేసి సిమ్లో పెట్టాలండి. ఎంత బాగుంటుందంటే ఈ కూర అద్భుతంగా ఉంటుందండి. కంటికి కూడా చాలా మంచిది. ఈ కూరతో పచ్చడి కూడా చేసుకోవచ్చండి. పచ్చడి కూడా మామూలు పచ్చడి చేసినట్టే చేసుకోవాలి. ఎండుమిర్చిలు వేస్తే చాలా బాగుంటుంది. వెల్లుల్లి, ఎండుమిర్చి, కొత్తిమీర, కొంచెం కొద్దిగా ధనియాలు, 1 చెంచా ధనియాలు, 1 చెంచా 1/2 చెంచా, దీన్ని బట్టి, క్వాంటిటీని బట్టి ధనియాలు, జీలకర్ర, కొత్తిమీర, ఎండుమిర్చి ఇవన్నీ లైట్గా వేయించుకొని, ఇది కూడా నూనెలో వేయించిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటే పచ్చడండి అదుర్స్. చింతపండు కూడా కొంచెం వేయాలండి. చాలా బాగుంటుందండి. మామూలుగా అన్ని పచ్చళ్ళు చేసినట్టే ఇది కూడా చేయొచ్చు. అవసరమైతే కొన్ని పల్లీలు వేయించుకోవచ్చండి. కొంచెం మంచిగా చిక్కగా కనిపించడానికి కొంచెం పల్లీలు కొన్ని వేసుకోవచ్చండి. చేసుకుంటారు కదా. పప్పు చేయొచ్చండి, ఇది పచ్చడి చేయొచ్చండి. ఇది పొండగంటి కూర అండి. చూడండి, ఈ కట్టలు ఇలా ఉంటాయండి. కట్టలు చూసారా? కట్టలు ఇలా ఉంటాయి. ఇది కట్టలండి. మార్కెట్లో చాలా తక్కువగా వస్తుంది ఈ కూర. ఇది చాలా మంచిదండి, కంటికి చాలా మంచిది. పొండగంటి కూరతోని కంటి దృష్టి మెరుగుపడుతుందని అందరూ చెప్తారండి. నేను కూడా చూశాను. చాలా హాయిగా అనిపిస్తుంది. కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులో వేసుకున్నా టేస్టీగా ఉంటుంది, పచ్చడికైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది నేను ఒక 4-5 కట్టలు తెచ్చుకున్నానండి.
నాకు అక్కడ కనబడింది. నేను మార్కెట్కి ఎందుకు వెళ్తే అక్కడ కనబడితే అరే పొన్నగంటి కూర అని తెచ్చుకున్నానండి. సాధ్యమైనంత వరకు ఆకుకూరలు అన్నీ మంచివే. మరి ఈ రోజుల్లో ఆకుకూరలు తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఆకుకూరలు అసలు అది కూర కిందే జమ చేయరండి మన వాళ్ళు. కొందరు ఉంటారండి అస్సలు ఆకుకూరలు తినరు. కొందరేమో పాపం వీటి విలువ తెలుసుకొని చక్కగా డైలీ వాళ్ళ భోజన అలవాట్లలో తప్పకుండా ఒక ఆకుకూర ఉండేటట్టు చూసుకుంటారండి. వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుందండి. మరి థ్యాంక్స్ అండి.